హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పి అనే అక్షరం కలిగిన పేర్లు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ గమ్యం, వాళ్ళ స్పష్టత, వాళ్ళ ఖర్చు, వాళ్ళ ఆదాయం ఎలా ఉంటుందో ఈ పూర్తి వీడియోలో పి అనే అక్షరం ఉన్న పేర్లు వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పి అనే అక్షరం చాలా శక్తివంతమైన అక్షరాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ పి అని వచ్చే పేరు గల వ్యక్తులు వాళ్ళు ఇంకా చాలా చాలా శక్తివంతమైన వారు అని చెప్పవచ్చు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు ఈ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఏ కష్టమైన స్థితిని కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటారు. ఈ పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరికి ఉన్న ఓ విశేష గుణం ఏమిటంటే ఎప్పుడు తాము ఏమి కావాలో, జీవితంలో ఏ స్థాయికి చేరాలనుకుంటారో వీరికి స్పష్టంగా తెలుసుకొని ఆ దాని వైపు ప్రయాణిస్తూ ఉంటారు. వీరు గమ్యం అంటే వీరి పట్ల గౌరవం ఎక్కువగా చూపిస్తారు. ఈ పి అనే అక్షరం కలిగిన వారు ప్రేమ విషయాలలో వీరికి నమ్మకంగా, నిజాయితీగా ఉండేవారు. ఒకసారి ప్రేమలో పడితే వారి మనసు పూర్తిగా ఆ బంధానికి అంకితం అయిపోతుంది. ఈ పి అనే పేరు కలిగిన వారు ఒక్కసారి ప్రేమలో పడితే పూర్తిగా నమ్ముతారు. అది ఎలా అంటే ప్రేమలో స్వార్థం అస్సలు ఉండదు. వీళ్ళు ప్రేమలో ఉన్న వారు అవసరానికి అస్సలు వాడుకోరు. వీళ్ళు నిజాయితీగా ప్రేమిస్తారు. ఎంత బాధ ఉన్నా కానీ మౌనంగానే బాధపడతారు. సహాయం చేయడంలో వీరు ముందు ఉంటారు. ఈ పి అనే అక్షరం కలిగిన వ్యక్తులు ఎవరు ఏమడిగినా కానీ వీళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళ చేతనైనంత స్థానం ఖచ్చితంగా చేస్తారు. కానీ తాము బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోకపోవడం వీళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. వీరికి కోపం త్వరగా రాదు, కానీ ఓపిక పరీక్షిస్తే ఒక్కసారి వీళ్ళు బాంబు పేలినంతగా పేలిపోతారు. ఈ పి అనే పేరు కలిగిన వ్యక్తులు కోపం మామూలుగా ఉండదు. మాటల కన్నా చర్యల ద్వారా చూపించే కోపం ఉంటుంది. డబ్బు విషయాలలో ఈ పి అనే అక్షరం కలిగిన వారు బాగా ప్లానింగ్ తో ఉంటారు అని చెప్పవచ్చు. ఖర్చుపై కంట్రోల్ ఉండి సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పి అనే వ్యక్తులు ముందు చూపు ఎక్కువ అని చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం కలిగిన పేరు కలిగిన వ్యక్తులు వీళ్ళ లక్ష్యం డబ్బు సంపాదించడమే కాదు, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం కూడా వీరి లక్షణం అని చెప్పవచ్చు. వీరికి క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. ఎలా అంటే సంగీతం, రచన, డిజైనింగ్ వంటి రంగాలలో ప్రతిభలు చాలా వరకు చూపించి వీళ్ళ సామర్థ్యం చాటుకుంటారు. ఒత్తిడి ఉన్న బయటకు అస్సలు చూపించరు. మౌనంగా లోపలే బాధపడతారు. ఈ పి అనే అక్షరం వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు అస్సలు వేరొకరిని బాధ పెట్టరు, కానీ మనసులో మాత్రం ఎల్లప్పుడూ కలలు, లక్ష్యాన్ని ఎంచుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కానీ ఎవరిపైన ద్వేషం పెట్టుకునే వ్యక్తిత్వం వీరికి అస్సలు కాదు అని చెప్పవచ్చు. మొత్తానికి వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఈ పి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు వీరు ప్రేమపూర్వకంగా అభిమానులను ప్రేమిస్తారు. విశ్వాసంతో లభ్యబద్ధంగా ఉంటారు. ఎన్ని గెలుచుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ గొప్పతనం అని చెప్పరు. వీరు జీవిత గమ్యాన్ని చేరుకునే వరకు ఓ ప్రయాణంలా ఉంటుంది. అది ఎంతో ప్రేరణ కలిగించినా చాలా కష్టంగా ఉన్న ఈ పి అనే అక్షరం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించుకొని తీరుతారు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ పి అనే
అనే పేరు కలిగిన అక్షరం ఉన్న మనుషులు వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ లక్ష్యం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పి అనే పేరు కలిగిన వ్యక్తులు మొదలయ్యే వారు సాధారణంగా మౌనంగా కనిపించే వారే, కానీ ఆ మౌనంలో చాలా లోతు దాగి ఉంటుంది అని మనం ఖచ్చితంగా పరీక్షించాలి. వీరు తాము ఎవరితో ఉన్న ఆ సంబంధాన్ని శ్రద్ధగా, గౌరవంగా కొనసాగిస్తారు. వీళ్ళు ప్రేమలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ అస్సలు మోసం ఉండదు అని చెప్పచ్చు. చాలా మంది వాళ్ళను అర్థం చేసుకోకపోవడమే కష్టమని మనం భావించవచ్చు. వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టమని కూడా మనం చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం కలిగిన వ్యక్తులు, వీరి మనసులో ఒక నిర్దర్శమైన గమ్యం, ఆత్మవిశ్వాసం, స్వీయ బలమే వీరి విజయ యొక్క రహస్యమని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు ఎప్పుడు వాళ్ళ ప్రతిభావాన్ని బయట పెట్టరు. వీరు చేసే ప్రతి పని వెనుక బలమైన ఉద్దేశం ఉంటుంది అని మనం ఖచ్చితంగా వినాలి. వీరు అవసరమైన ఖర్చులు అస్సలు చెయ్యరు. వీరు వాళ్ళ గమ్యం, వాళ్ళ లక్ష్యం సాధించడం కోసం చాలా వరకు ప్రయత్నిస్తారు. వీరి స్వభావం లోతుగా ఆలోచించేలా ఉంటుంది. ఎప్పటికప్పుడు స్పందించరు, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలా గొప్పవారు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు వీళ్ళ ప్రేమ, వీళ్ళ గాఢమైన అనుబంధం, సున్నితమైన మనసు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు వారి ప్రేమలో పడితే మనసంతా ఇచ్చేసి స్వభావం కలిగిన వ్యక్తులు అని చెప్పవచ్చు. వీరి ప్రేమలో ఊపిరి, గౌరవం, నమ్మకం ప్రధానంగా ఉంటాయి. ఎవరినైనా వీరు ప్రేమను గౌరవిస్తే వారు జీవితాంతం అర్ధాంగిగా చేసే ప్రయత్నం చేస్తారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ వీరు చాలా గౌరవంగా, నమ్మకంగా ఉంటారు అని మనం పదే పదే చెప్పవచ్చు. అయితే వీరు ప్రేమలో చాలా తీపిగా కనిపించినా బాధ పెట్టే పరిణామాలపై మాత్రం చాలా లోతుగా, మౌనంగా బాధపడతారు అని చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తుల యొక్క ప్రేమ ఒక అద్భుతమైన బంధం, స్నేహం యొక్క ప్రతిబింబం అని చెప్పవచ్చు. వీరి మాటల కంటే చర్యలలోనే ప్రేమను ఎక్కువ వ్యక్తపరుస్తారు. ఇప్పుడు వీరి కోపం, వీరి మౌనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పి అనే అక్షరం కలిగిన వ్యక్తులు, వీరికి సహనం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. కానీ దాన్ని ఎవరో పరిరక్షించాలంటే ఒకే ఒక వాక్యం చాలు: కోపాన్ని బయట పెడతారు. ఈ పి అనే అక్షరం వారు కోపానికి గురైతే అది మాటలతో కాకుండా ముఖ కవలికలో, శరీర భాషతో నిశ్శబ్దంగా బయలుదేరుతుంది. కానీ ఈ కోపం వెనుక బాధ, ఆశాభంగం దాగి ఉంటుంది అని మనం తప్పనిసరిగా గుర్తించాలి. వీళ్ళు అదే మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం వీరికి కష్టమని మళ్ళీ చెప్పవచ్చు. ఇప్పుడు వీరి డబ్బు సంపాదన ఎలా ప్లాన్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరికి డబ్బు కంటే లగ్జరీ ఎక్కువ కాదు అని చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం డబ్బు కంటే మనిషికి ఎక్కువ విలువ ఇస్తారు అని చెప్పవచ్చు. వీరు ప్రేమించిన వారిపై ఎక్కువ భద్రత, గౌరవం చూపిస్తారు. వీరు వృధా ఖర్చు అస్సలు చెయ్యరు. తమకు కావలసినది తప్ప పెట్టుబడి పెట్టడం వీరు స్వభావంలో ఎక్కువ ఆరితేరిన వారు అని చెప్పవచ్చు. కానీ తమకు ఇష్టమైన వారిపై ఖర్చు చేయడంలో వీళ్ళు ఎప్పటికీ వెనకాడరు అని చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం కలిగిన వారు పొదుపుగా ఉంటారు, కానీ అవసరమైతే దాతృత్వం చేయకుండా 10 మందికి సహాయం చేస్తారు అని మనం చెప్పవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్
కోసం వీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ చాలా వరకు ముందు చూపుగా ఉంటారు అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరి నమ్మకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పి అనే అక్షరం కలిగిన వారు ఒకసారి ఎవరినైనా నమ్మితే వారు ఎంతకైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. వీరి మాట ఓ చట్టం లాంటిది. అయితే ఒక్కసారి ఎవరో వారు నమ్మకాన్ని దెబ్బతీస్తే మళ్ళీ మనసు మార్చుకొని వీరికి అసాధ్యమని చెప్పవచ్చు. వీరు ఎవరి పట్లనైనా గాఢమైన నమ్మకంతో మెలిగితే వారిని జీవితాంతం తోడుగా ఉంటారు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ పి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు నిజంగానే చాలా శక్తివంతులు, చాలా గొప్పవారు అని చెప్పవచ్చు. వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ వేయడంలో వీరికి మించిన వారు అస్సలు లేరు అని చెప్పవచ్చు. ఈ పి అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు వీరి ప్రేమ, స్నేహం చాలా సంతృప్తిగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీళ్ళు ఒక్కసారి ఒకరిని ప్రేమిస్తే వీళ్ళ జీవితంలో ఒక భాగస్వామినే కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నట్టయితే అస్సలు వదులుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పి లెటర్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. రేపు మీరు ఇంకొక వీడియోలో ఏ లెటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ పి లెటర్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అయితే కామెంట్ చేసి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ లెటర్ గురించి కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ లెటర్తో మళ్ళీ మీతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.